హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను మీ రజనీని. ఈరోజైతే చూడండి, సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. మనం బెల్లం కొమ్ములు అయితే ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. వీడియో అయితే గిఫ్ట్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఇవి తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. బెల్లం కొమ్ములు అయితే చూడండి, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టైంపాస్ కూడా చాలా బాగుంటాయి. చూడండి ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయొద్దు. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు అయితే తయారు చేసుకోవచ్చు. రండి, పిండి అయితే కలిపేసుకుందాం. చూడండి, సేరు శనగపిండి అయితే తీసుకోండి, మెత్తటి పిండి. బియ్యం పిండి అయితే తవుడవుతే తీసుకోండి. సోనా మసూర్ బియ్యం పిండి ఇలా అయితే బాగా కలుపుకోండి. ఎక్కడ పొడి పిండి ఉండకూడదు. మెత్తగా పేస్ట్ లాగా అయితే ఇలా అయితే బాగా మ్యాష్ చేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గట్టిగా అయితే కలుపుకోండి. ఇలా చూడండి, ఇలా రౌండ్ లాగా అయితే తయారు చేసుకొని ఇలా జంతుకు పుడకలో పెట్టేసుకుందాం. 3 బెజ్జాల జంతికల పుడకైతే తీసుకోండి. కొంచెం సన్నగా ఉండాలి జంతికల పుడకైతే. ఇలా 3 బెజ్జాలతో ఇలా అయితే వేసేసుకుందాం. ఇవి బెల్లం కొమ్ములు అంటారు. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. వెరైటీగా బెల్లం కొమ్ములు అయితే తయారు చేసుకుందాం. చూడండి, అచ్చది అయితే పెద్ద ఇష్టంగా తినరు పిల్లలు. బెల్లం కొమ్ములు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. సేరు శనగపిండి, ఒక తవుడు ఒర్రిపిండి అంటే సోనా మసూర్ బియ్యపిండి కడిగి ఎండలో పెట్టుకొని మిల్లికైతే ఆడించుకోవాలండి. బియ్యం అయితే చూడండి ఇలా అయితే ఒత్తేసుకొని అన్నీ కూడా. చూడండి, మా చిన్ను అయితే బాయ్ చెప్పేస్తున్నాడు. చూడండి, మీకు కూడా బాయ్ బాయ్. చూడండి ఎలా అయితే చెప్తున్నాడో. మా చెల్లు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇలా కొమ్ములు అయితే తయారు చేసేస్తున్నాం. బెల్లం కొమ్ములు. బెల్లం కొమ్ములు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అందరూ ఇష్టంగా తినే కొమ్ములు. స్వీట్ షాప్లో కూడా ఇలాగే తయారు చేస్తారు. మనం కూడా తయారు చేసి చూసేద్దాం. ఇలా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెట్టుకోండి. వేడిశనగ ఆయిల్ వద్దు, కోకోనట్ ఆయిల్ వద్దు, సన్ఫ్లవర్ ఆయిల్. ఇలా అయితే జంతికలన్నీ కూడా వత్తేసుకుందాం. మీకు ఏ మోడల్ జంతికలు కావాలంటే అదే మోడల్ వత్తుకోవచ్చు. చూడండి, కలర్ అయితే పర్ఫెక్ట్ కలర్, చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. చూడండి, ఇలా చిన్న చిన్న పీసుల కింద అయితే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు విరిసేసుకోవచ్చు. మనకు పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. ఇలా అయితే తయారు చేసి పెట్టేసుకోండి. మా చిన్ను అయితే చూడండి, చైర్లోంచి అయితే దిగలేదు. ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా మమ్మల్ని అందరినీ పని చేసుకోమని ఇస్తున్నాడు. ఎంత బుద్ధివంతుల్లాగా ఎలా అయితే కూర్చున్నాడు చూడండి. ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చైర్లో అయితే కూర్చున్నాడు. అల్లరి లేదు అస్సలు. సైలెంట్గా అయితే ఇలా అయితే కూర్చున్నాడు. చూడండి, జంతికలు అయితే ఒత్తేసుకున్నాం కదా. కరకరలాడే జంతికలు. ఇవన్నీ కూడా ఇలా అయితే తయారు చేసేసుకుందాం. చూడండి, 3 దవల పిండికి అయితే ఇన్ని అయితే వస్తున్నాయి. కరెక్ట్గా 3 దవలు శనగపిండి సేరు, ఒక తవుడు బియ్యపిండి, సోనా మసూర్ బియ్యపిండి. ఇలా అయితే చిన్న చిన్న పీసుల కింద అయితే కట్ చేసుకోండి మొత్తం. ఇప్పుడు మనం బెల్లం అయితే తీసుకుందాం. చూడండి, 1 కేజీ 3 దవల పిండికి 1 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, చక్కగా మీకు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదండి. కరెక్ట్గా అయితే సరిపోతుంది.
ఒక కేజీ బకెట్ల కుంది అయితే తీసుకోండి. పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తుంది బెల్లం కొమ్ములు అయితే. బకెట్ కుందు లేకపోతే జ్యోతులైనా తీసుకోవచ్చండి కంపల్సరీగా. ఇలా అయితే బాండ్లీలో అయితే వేసేసుకోండి. కేజీ బెల్లము కూడా చూడండి. వాటర్ అయితే కేజీ బెల్లానికి 1/2 లీటర్ కంపల్సరీ 1/2 లీటర్ వాటర్ అయితే పోసేసుకోండి. స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. పాకం అయితే పెట్టేసుకుందాం. బాగా ఉడికించుకుందాం. ఇలా అయితే బాగా కరగబెట్టిన తర్వాత ఇలా అయితే వడపోసుకోండి. నీట్గా చెత్త చెదారం అన్నీ వచ్చేస్తాయి. చూడండి కొమ్ములన్నీ కూడా మనకి ఇలా అయితే రెడీ అయిపోయినాయి. బాండ్లీలో ఈ సైజు అయితే మనం కట్ చేసుకున్నాము. అన్నీ కూడా విరిసేసుకున్నాము. ఇలా మొత్తం తయారు చేసేసుకోండి. ఒకే సైజులో అన్నా చేసుకోవచ్చు. ఏ సైజు కావాలంటే ఆ సైజు తయారు చేసుకోవచ్చు. పాకం అయితే బాగా ఉడికించుకుందాం. చూడండి పాకం అయితే పర్ఫెక్ట్గా. చూడండి యాలక్కాయ పొడి అయితే తీసుకోండి కంపల్సరీగా. ఇలా కొమ్ముల మీద అయితే ఇలా వేసేసుకొని మొత్తం పట్టించుకోండి కొమ్ములకన్నీ కూడా. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. యాలక్కాయ పొడి అయితే పంచదార వేసి యాలక్కాయలు అయితే మెత్తగా పట్టుకోండి మిక్సీకి వేసి. ఇలా అయితే పట్టించుకోండి కొమ్ములకన్నీ కూడా యాలక్కాయ పొడి. టేస్ట్ అయితే బాగుంటుందండి. మనకి ఏది స్మెల్ వేరేగా అయితే రాదు. స్వీట్ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అలా అయితే వస్తుంది. చూడండి పాకం అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు దగ్గర పడే టైం అయితే వచ్చేసింది. మనం కొమ్ములన్నీ రెడీ చేసేసుకున్నాం. చూడండి పర్ఫెక్ట్గా బాగా తీగ పాకం అయితే రావాలండి. పర్ఫెక్ట్గా చూడండి బాగా తిక్కిగా తీగ పాకం. చూడండి తీగ పాకం అయితే వచ్చేస్తుంది. చేతితో పని లేదండి. మనకి సైడ్లో అయితే లైట్గా ఇలా అయితే చూడండి కొంచెం చెక్ చేసుకోండి. లైట్గా తీగపాకం అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్గా బాగా తిక్కి తీగపాకం ఇలా అయితే వేసేసుకోండి. అంతా కూడా తీగపాకం వచ్చిన తర్వాత అయితే 4 ఉడుకులు ఉడకనివ్వండి. చూపించాను కదా మీకు ఆ విధంగా. లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత కొంచెం ఉడకబెట్టుకొని అప్పుడైతే మొత్తం మనం కొమ్ముల్లో అయితే వేసేసుకొని 2 గరిటెలు తీసుకోండి కంపల్సరీగా. 2 గరిటెలు తీసుకొని ఇలా అయితే అన్నీ పట్టించండి. ఎక్కడ ఒక్కటి కూడా ఉండకూడదు. వీలైనంత మట్టికి బాగా రఫ్ అండ్ టఫ్ కింద ఇలా కలుపుతూనే ఉండండి. ఆరే వరకు కలపండి. చాలా చక్కగా వస్తాయి. చాలా బాగుంటాయి. చూడండి గట్టిగా అయితే అయిపోతున్నాయి. పర్ఫెక్ట్గా అన్నీ కూడా బాగా అయితే పట్టేసినాయి. అన్నీ కూడా ఇలా అయితే బాగా పట్టించేసుకున్నాం. చాలా గట్టిగా తయారైపోతాయండి. కానీ మనం బాగా పట్టించుకోవాలి. చూడండి రఫ్ అండ్ టఫ్ కింద పైకి కిందకి కలుపుతూ ఉంటే మనకి బాగా పడతాయి. కొమ్ములకైతే బెల్లం అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పాకం పోసేసి అలాగైతే వదలవద్దండి అస్సలు. మనకి ఆరే వరకు ఇలా కలుపుతూ ఉంటే ప్రతి కొమ్ముకి కూడా బెల్లం పడుతుంది.
చూడండి ఇప్పుడైతే మనం ఒకటి కవర్ అయినా సరే ఏది ఉంటే అది దాని మీద ఇలా అయితే ఆరబెట్టుకోండి. చక్కగా ఇలా ఆరబెట్టేసుకోండి. పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. ఇలా కొంచెం కలుపుకుంటూ చూడండి చక్కగా వేడి వేడి అన్నీ కూడా బాండ్లీ నుంచి అయితే తీసేసుకోండి. మొత్తం ఇలా అయితే తీసేస్తాం. చూడండి ప్రతి కొమ్మికి కూడా ఎంత పర్ఫెక్ట్గా బెల్లం అయితే పట్టిందో. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సంక్రాంతి అయితే వచ్చేస్తుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చూసేయండి. నాకు కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్.